నేను ఆర్డర్ చేస్తాను. అది కాదు, బిల్లు నువ్వే కడుదువులే, కంగారు పడుకు. తాతయ్య వీణ్ణి ప్రాణాలతో వదిలితే నా మేనకోడలికి మనశ్శాంతి లేకుండా చేస్తున్నాడు. అందుకే వీణ్ణి చంపుదామనే ఇంటికి తీసుకొచ్చాను. ఇదిగో అమ్మా, పుణ్యకార్యం త్వరగా పూర్తి చెయ్యి. మీ కాళ్ళు పట్టుకుంటాను తాతయ్య, నేను చేయొద్దు అత్తయ్య. అత్తయ్య వద్దత్తయ్య, అత్తయ్య ప్లీజ్ అత్తయ్య, వద్దత్తయ్య ప్లీజ్ అత్తయ్య, వద్దు తాతయ్య, వద్దత్తయ్య ప్లీజ్ అత్తయ్య, తాతయ్య నేను చేయొద్దు అత్తయ్య, ప్లీజ్ తాతయ్య నేను చేయొద్దు, తాతయ్య నేను చేయొద్దు, ప్లీజ్ పెట్టాను అత్తయ్య, తాతయ్య నేను చేయొద్దు అత్తయ్య, ప్లీజ్ అత్తయ్య. పోలీసుడి ఆయుష్ గట్టిదమ్మా, అందుకే మన చేతికి చిక్కకుండా పోయాడు. వాడు అదృష్టవంతుడు కాకపోతే అలా ట్రాన్స్ లో ఉండి కూడా ఏ లారీ గుద్దట్లేదు, వాడికి చావు రావట్లేదు.
అలాంటి చీర పెట్టేసావు కదా ముదరష్టం అత్తయ్య నేను చూడలేదు అత్తయ్య. చూడకుండానే ఇస్త్రీ చేస్తున్నావా? ఒళ్ళు పై తెలియకుండా మనసు ఎక్కడ పెట్టుకొని పనిచేస్తున్నావే? తప్పైపోయింది అత్తయ్య. ఏదో ఆలోచిస్తూ. ఏం ఆలోచిస్తున్నావే? అంటే ఏదో ఆలోచిస్తున్నానని సూటిగా చెప్పే ధైర్యం వచ్చిందా నీకు? చెప్పవే, ఇంటి గురించి, ఇంట్లో ఉన్న నా గురించి కాకుండా ఇంకా ఏం ఆలోచిస్తున్నావు? చెప్పు, చెప్పవే, చెప్పవే, చెప్పు, చెప్పవే, చెప్పవే. అసలే చిన్నపిల్లమ్మా, తెలియకేదో పొరపాటు చేశారు, క్షమించండి అమ్మా. క్షమించాలా? ఎందుకు వదిలేయాలరా? ఈ చీర ఖరీదు ఎవరు భరిస్తారా? నీ బాబా? అత్తయ్య నీ కాలు పట్టుకుంటాను అత్తయ్య. ఇంకెప్పుడు ఇలా జరగకుండా చూసుకుంటాను. ఏయ్, కాళ్ళు పట్టుకుంటే చేసిన తప్పు ఒప్పైపోదే, శిక్ష అనుభవించాలి. ఇంకెప్పుడు నీ బుర్ర ప్రపంచం గురించి కాకుండా పని గురించే ఆలోచించాలంటే నీ తిక్క కుదర్చాలి. ఖరీదైన చీర తగలపెట్టినందుకో రోజు నువ్వు తినే 2 పూటల భోజనంలో 1 పూట నీ కట్ చేస్తున్నాను. దీనికి భోజనం పెట్టావో ముందు నీ తోలు తీస్తా. జాగ్రత్త. జాగ్రత్త. ఊరుకోండమ్మా, ఊరుకోండి. మిమ్మల్ని ఇంత క్షోభ పెట్టిన వాళ్ళు బాగుపడరమ్మా, బాగుపడరు. రమయ్య క్షణ క్షణం తాతయ్య గుర్తొస్తున్నారు. తాతయ్య వాళ్ళ చేతికి చిక్కితే తాతయ్యని బతకనివ్వరు. ఆ దేవుడు ఆ అవకాశం వాళ్ళకి ఇవ్వడమ్మా. మీ కష్టాలు చూస్తున్నవాడు, మీ ఓర్పుని గమనిస్తున్నవాడు ఆ దేవుడే మీ తాతయ్య రూపంలో మీ దగ్గరికి వస్తాడమ్మా. మీ బాధలన్నీ తీరుస్తాడమ్మా. ఏడవకండమ్మా, ఊరుకోండమ్మా. నాన్న జ్యూస్ తాగి నాన్న. అదేంటి నాన్న, ఈ పరిస్థితిలో ఖాళీ కడుపుతో ఉంటే ఎలా? డాక్టర్ ఏం చెప్పారో మర్చిపోయావా? ఎలా మర్చిపోగలమ్మా? మర్చిపోయే మాట చెప్పారా? 10 లక్షలు నా జీవితం అంతా ఊడిగం చేసిన ఈ కళ్ళతో చూడలేదు. నాన్న నువ్వెందుకు డబ్బు గురించి ఆలోచిస్తావు? నేనున్నాను కదా నాన్న, నువ్వేం ఆలోచించుకో. ఆలోచించకుండా ఎలా ఉండగలమ్మా? నాలాంటి పేదవాడికి చావునిచ్చి తీసుకెళ్లాల్సిన దేవుడు రోగాన్నిచ్చి బతికిస్తున్నాడమ్మా. నాన్న ఇంకెప్పుడలా మాట్లాడకు నాన్న, నేను భరించలేను.
ఇంత కష్టాన్నిచ్చిన ఆ దేవుడే అది తీరడానికి మార్గం కూడా చూపిస్తాడు. నిన్ను దూరం చేసి నన్ను ఒంటరిదాన్ని చేయడు నాన్న. ఎన్ని అడ్డంకులు వచ్చినా నిన్ను నేను కాపాడుకుంటాను. నన్ను నమ్ము నాన్న. ఇదిగో ఈ జ్యూస్ తాగు. తాగు నాన్న. చాలమ్మా. కొంచెం తాగు నాన్న, కొంచెం. చాలు చాలు. నాన్న, మనసులో ఏం పెట్టుకోకుండా ప్రశాంతంగా నిద్రపో. అన్నీ అవే సర్దుకుంటాయి. పడుకో, చక్కగా నిద్రపోవాలి. లక్షలు పై మాటే. 10 లక్షలు నా జీవితం అంతా బూడిగం చేసిన ఈ కళ్ళతో చూడలేను. ఇప్పుడు కూడా లేట్ చేస్తే ఆయన బతకడం కష్టం. నీ ఫోటోలు నా దగ్గర ఉన్నాయి. ఇప్పుడే డైరెక్టర్ గారికి చూపిస్తాను. అతను చేసే యాడ్ ఫిలింలో నీకు ఒక అవకాశం వచ్చే ఏర్పాటు చేస్తాను. ఎక్స్క్యూజ్ మీ. ఎస్ మేడం. ఫోన్ చేయొచ్చా? చేసుకోవచ్చు మేడం. థ్యాంక్ యూ. హలో సార్, నేను గీతని మాట్లాడుతున్నాను. నువ్వా గీత? సార్, ఫోన్ చేస్తానన్నారు. నీకే ఫోన్ చేద్దాం అనుకున్నానమ్మా. పనిలో పడి మర్చిపోయాను. అన్నట్టు డైరెక్టర్ గారికి నీ ఫోటోలు చూపించాను. ఆయన యాడ్ ఫిలింకి నిన్నే సెలెక్ట్ చేశారమ్మా. సార్, ఏమంటున్నారు? అవునమ్మా, రేపే షూటింగ్. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12లో వంశీ హౌస్కి వచ్చేసాయి. అలాగే సార్. అక్కడ అడ్రస్ ఎవరిని అడిగినా చెప్తారు. వస్తాను సార్. ఉంటాను సార్. అలాగేనమ్మా. నీకు ఏ లోటు రాకుండా చూసుకోగలిగాను. మళ్ళీ ఇప్పుడు నువ్వు డ్రామాలు నటన అంటూ తిరగడం నాకు ఇష్టం లేదమ్మా. నన్ను క్షమించు నాన్న. నీకు నచ్చని పని చేస్తున్నాను, కానీ నాకు వేరే దారి లేదు. నీకోసం, నిన్ను కాపాడుకోవడం కోసం నీ మాట మీరాల్సి వస్తుంది.
గారు పాలు. ఆ, తాతయ్య, రామయ్య, రామయ్య, ఏంటమ్మా రామయ్య, ఏంటమ్మా ఏమైంది? ఇదిగో రామయ్య, చూడు తాతయ్య. గుడి దగ్గర ఆడుకుంటున్న వాళ్ళ గురించి పేపర్లో రాశారు. అందులో వెనకాల తాతయ్య ఉన్నారు. అవునమ్మా. తాతయ్య రాముల వారి గుడి దగ్గరే ఉన్నారు. రామయ్య, నేను వెళ్తున్నాను. అమ్మా. అవును రామయ్య, తాతయ్యని చూస్తాను అనుకోలేదు. తాతయ్య జాడ తెలుస్తుందని నేను ఊహించలేదు. నేను వెళ్ళాలి. నేను వెంటనే తాతయ్యని చూడాలి. అది కాదమ్మా, మీరు ఇప్పుడు వెళ్తే. నేను వెళ్ళకపోతే తాతయ్య కనిపించరు రామయ్య. ప్లీజ్ నువ్వే ఎలాగో మేనేజ్ చేయి. నేను వెళ్తున్నాను. అది కాదమ్మా. రామయ్య ప్లీజ్ నన్ను ఆపొద్దు. నేను వెంటనే తాతయ్యని చూడాలి. నేను వెళ్తున్నాను. అమ్మా అమ్మా అమ్మా. నేనెప్పుడు ఏమీ అడగలేదు. ఇప్పుడు అడుగుతున్నాను. తల్లి ప్రేమంటే ఏంటో తెలియని నాకు ఆ లోటు లేకుండా అన్ని తానే పెంచాడు మా నాన్న. ఇప్పుడు మా నాన్న కూడా నాకు దూరం అయ్యే పరిస్థితి వచ్చింది. ఈ ప్రపంచంలో నాకు మా నాన్న తప్ప ఎవ్వరూ లేరు. అందుకే నేను వేడుకుంటున్నాను, మా నాన్నను కాపాడు తండ్రి.